హలో అండి, అందరికీ నమస్కారం. మునక్కాయ అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం అయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అసలు మనం చెప్పే వరకు కూడా వాళ్ళకి దీంట్లో మునక్కాయ వేసి వండామని తెలియదు. మా ఇంట్లో వాళ్ళైతే ఏంటి ఇది పొటాటో కర్రీయా అని అడిగి తిన్నారు. మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక 3 పెద్ద మునక్కాయలు తీసుకొని నేనైతే వాటర్లో ఉడికించాను. వాటర్లో కాకపోయినా స్టీమ్ అయినా చేసుకోవచ్చు. ఇవి చల్లారాక ఇలా గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ చూపిస్తున్న బౌల్తో ఇలా ఒక బౌల్ వరకు అయ్యిందనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చనగపప్పు, మినపప్పు వేసి వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసి వేయించుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేగాక నేను ఇక్కడ 2 కప్పులు టమాటో ప్యూరీ తీసుకున్నాను. 1 కప్పు మునక్కాయ గుజ్జు అయింది కదా మనకి, దానికి డబల్ క్వాంటిటీలో తీసుకున్నాను. లేదు అంటే మీరు టమాటో ముక్కలైనా సరే డైరెక్ట్గా వేసి ఉడికించుకోవచ్చు. ఇది మూత పెట్టేసి కొంచెం నూనె అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు అలా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మునక్కాయ గుజ్జు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏమైనా కావాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి మునక్కాయ గుజ్జు కూర రెడీ అయిపోతుంది. చివరిలో కొత్తిమీరకు వేసి కలుపుకొని దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.